హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. సో ఎన్సీసీ స్టాక్ నేను ఆల్మోస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అలా ఫాలో అవుతున్నాను. అండ్ ఆల్సో నేను ఎంట్రీ తీసుకున్నాను ఒక 15-20 days బ్యాక్. అండ్ ఈరోజు వచ్చేసి పర్ఫెక్ట్ మూవ్మెంట్ వచ్చింది. ఈ మూవ్మెంట్ని క్యాప్చర్ చేద్దామని నేను కొంచెం ఎర్లీ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఇట్ వాస్ ఆల్సో క్యాల్కులేటెడ్ ఎంట్రీ. అండ్ ఈరోజు వచ్చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో సేఫ్ ఎంట్రీ కోసం మనం ఇది ట్రై చేయొచ్చు. నేను కొంచెం రిస్కీ ఎంట్రీ తీసుకున్నాను బికాస్ ఈ మూవ్ క్యాప్చర్ చేద్దామని నేను రిస్కీ ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఐ వాస్ సక్సెస్ఫుల్ అనమాట. సో ప్రస్తుతానికి 1 month టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేద్దాము. సో ఇక్కడ మనం 1 month టైం ఫ్రేమ్ చూడొచ్చు. మంత్లీ హై వచ్చేసి 337.60. సో మనకు ఆ బ్రేక్అవుట్ కూడా వచ్చేసింది. ఈ మంత్ క్లోజర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 364.50. సో ప్రీవియస్ మంత్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చేసాం మనము ఈరోజు. సో ఫర్దర్గా వీక్లీ టైం ఫ్రేమ్కి కూడా వెళ్ళి చెక్ చేద్దాము. వీక్లీ టైం ఫ్రేమ్ మనం చెక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ లైక్ 10th June నుంచి కంటిన్యూస్గా మనము ఒకటే రేంజ్లో ట్రేడ్ చేస్తున్నాము. లైక్ ఇది ఒక హెవీ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో. సో ఆ లెవెల్ అన్ని కూడా ఈ రోజు మనం బ్రేక్ చేసేసాం అనమాట. సో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానంటే 338 లెవెల్లో ఉన్నప్పుడే నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ కంప్లీట్ మూవ్ ఈ రోజు వచ్చిన మూవ్లోనే నేను ప్రాఫిట్ కొట్టాను. సో 1 day టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేద్దాము. అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లో తీసుకున్నాను. సో ఈ డే లైక్ 3rd Julyలో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎప్పుడైతే ఈ మంత్లీ హై బ్రేక్ అయిందో, సో ఇక్కడ వచ్చేసి మనం చెక్ చేయొచ్చు. ఈ హై వచ్చేసి 347.60. నేను ఇక్కడ ఎంట్రీ అన్నది తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి నేను మాన్యువల్గా ప్లేస్ చేసుకున్నాను. లైక్ ఆల్మోస్ట్ ఐ విల్ షో యూ. సో 338కి ఎంట్రీ పెట్టుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ నా స్టాప్ లాస్ వచ్చేసి ఒక 12-14% జనరల్గా నేను పెట్టుకుంటుంటానండి. ఎందుకంటే నేను పొజిషనల్ ట్రేడ్స్కే వెళ్తాను. సో సిస్టంలో పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. నేను జనరల్ మానిటర్ చేస్తుంటాను. ఇది వచ్చేసి నా ఇమీడియట్ సపోర్ట్ ఉండే అనమాట. ఇది బ్రేక్ అయిన రోజు నేను అలర్ట్ అయ్యాను. 19th రోజు నేను అలర్ట్ అయ్యాను. బట్ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేశాను. ఒకవేళ కంటిన్యూషన్ కనుక వచ్చి ఉంటే నేను ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోయేటోడిని. లైక్ ఒక బాగానే లాస్ వచ్చేది. బట్ అగైన్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే నేను ఇలాంటి ట్రేడ్స్ చాలానే తీసుకుంటుంటాను. ఒక 7% స్టాప్ లాస్ ఉండే. అండ్ ఒకవేళ నేను ఫర్దర్గా దీన్ని ఫాలో వచ్చినా కూడా ఇక్కడ వరకు వచ్చినా కూడా ఎప్పుడైతే నేను కంటిన్యూ అవుతుండేనో అప్పుడే నేను డే క్లోజర్ ఒకవేళ మాక్సిమం ఒక 10-11% లాస్ అలా వచ్చేది. అండ్ ఐ వాజ్ రెడీ టు బేర్ బికాస్ నేను క్వాంటిటీ అన్నది దాన్ని తగ్గట్టే తీసుకుంటాను. నేను ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్కి నేను ఒక 3000 రూపీస్ స్టాప్ లాస్ అంటే దాని తగ్గట్టే నేను 34 points కదా ఇక్కడ స్టాప్ లాస్ రఫ్గా చూసుకుంటే. సో 34 pointsకి తగ్గట్టు ఎంతైతే క్వాంటిటీ వస్తుందో అంటే 3000 ఆఫ్ 34 ఎంతైతే క్వాంటిటీ వస్తుందో అంత క్వాంటిటీ మాత్రమే తీసుకొని ట్రేడ్ చేస్తాను. సో ఎక్సెస్ క్వాంటిటీస్ తీసుకొని రిస్క్ మాత్రం అస్సలు తీసుకోను. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ డే నాకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈ రెడ్ క్యాండిల్ కన్నా ఈక్వల్ హైస్లో క్లోజ్ అయిపోయింది. సో అక్కడ నాకు అర్థమైంది ఆల్మోస్ట్ లైక్ బేర్స్ని ట్రాప్ చేశారని నాకు అర్థమైపోయింది. దాని తర్వాత ఇమీడియట్గా కూడా మనకి నెక్స్ట్ డేస్ అన్ని కూడా వైరల్ మూవ్స్ వచ్చేసాయి. అండ్ ఈ రోజు వచ్చేసి కంప్లీట్గా మనకు బ్రేక్అవుట్ కూడా వచ్చింది. సో నా కంప్లీట్ ప్రాఫిట్ ఈ రోజే. సో నిన్న సింపుల్గా చెప్పాలంటే 3rd July నుంచి నాకు ఆల్మోస్ట్ నిన్నటి వరకు నేను లాస్లోనే ఉన్నట్టు. నిన్న కాదు కానీ 25th July వరకు నేను లాస్లోనే ఉన్నట్టు. అండ్ లాస్ట్ 3 days నుంచి నేను బ్రేక్ ఈవెన్కి వచ్చి ఈ రోజు సింగిల్ డేలో నేను కొట్టిన ప్రాఫిట్ ఇది. సో అప్రాక్సిమేట్లీ లైక్ 8%, 7-8% అనుకోండి. సో ఈ రోజు మనకు బ్రేక్అవుట్ వచ్చేసింది. ఎవరైతే ఈ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో లైక్ న్యూ హైస్ చెక్ చేయడానికి వాళ్ళకి పాయింట్స్ వచ్చేసి ఎంట్రీ పాయింట్స్ వచ్చేసి 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేద్దాము. 1 hour టైం ఫ్రేమ్. సో ప్రస్తుతానికి మనము ఇక్కడ క్లియర్గా స్వింగ్ అన్నది కూడా క్రియేట్ చేసుకున్నాము లైక్ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి. సో ఇక్కడ మనం చూడొచ్చు బ్రేక్అవుట్ ఇచ్చినాము. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పైన మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ ఇచ్చేసామని అనుకోవచ్చు. ఇది వచ్చేసి మన రెడ్ క్యాండిల్స్ హై అనమాట. మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఇది క్లోజ్ చేసేసాం చూడొచ్చు. సో మన రెడ్ క్యాండిల్ హై ఏముంది 357.50 ఉంది రెడ్ క్యాండిల్ హై. సో మన క్లోజర్ వచ్చేసి ఈరోజు 358. సో మనం ఆల్రెడీ రెడ్ క్యాండిల్స్ పైన క్లోజ్ చేసేసాము. రేపు కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ ఎల్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతే ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో మేబీ వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ అనాలిసిస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మ్యాచ్ అయ్యి ఓకే అనిపిస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి రిస్క్ టేకర్స్కి వచ్చేసి 350 రేంజెస్. లైక్ ఎగ్జాంపుల్ మనము ఫ్లాట్ ఎంట్రీకి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు.
సో అప్రాక్సిమేట్లీ లైక్ 2.5%. Positional entries and all heavy risk takers, I mean normal risk takers, and కొన్ని మంత్స్ క్యారీ చేయాలనుకునే వాళ్ళు ఈజీగా ఇది కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 8 to 10% కంప్లీట్లీ నామినల్ అండి. నేను ఈరోజు నా జనరల్గా నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా చూపిస్తాను. నేను పొజిషనల్ ట్రేడ్స్ ఏదైతే తీసుకుంటున్నానో వాటికి వచ్చే ప్రాఫిట్స్. సో ఈజీగా మనకు 400 వరకు మనం రౌండ్ ఫిగర్ టార్గెట్ పెట్టుకున్నా కూడా మనకు 1.24 ప్రాఫిట్ అంటే 1:1 వస్తున్నట్టు. అండ్ జనరల్ ఏంటంటే ఇన్ని కన్ఫర్మేషన్స్ ఇచ్చి ఇంత పర్ఫెక్ట్గా మూవ్ అయిన ట్రేడ్ మళ్ళీ రివర్స్ రాకపోవచ్చు. లైక్ స్టాప్ లాస్ తీసుకునే ఛాన్సెస్ వెరీ మినిమల్ ఉంటాయి. ఇది నా అబ్జర్వేషన్. లైక్ ఆల్మోస్ట్ నేను 2 years నుంచి ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నాను. ఇనిషియల్గా అందరిలానే ఇంట్రాడేస్ అండ్ ఆల్ ట్రై చేస్తాను, బట్ నాకు అది అంత బెటర్ అనిపించలేదు. అన్ని బ్రోకరేజెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను 6 months చేశాను, బ్రేక్ ఈవెన్స్ తప్ప నాకు ప్రాఫిట్ అనేది పెద్దగా రాలేదు. సో దాని తర్వాత మెల్లిగా నేను షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ సైడ్ ఎక్కువ మూవ్ అయ్యాను. లైక్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తుంటా, ఇన్వెస్టింగ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి సపరేట్ డిమాట్ అకౌంట్లో నేను అమౌంట్ అనేది లాంగ్ టర్మ్ ట్రేడ్ తీసుకుంటాను. రెండైతే క్లబ్ చేయను. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్టాప్ లాసెస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎన్సిసి. అండ్ మనము నెక్స్ట్ హై ఎక్కడి వరకు వెళ్తుందో కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో ప్రీవియస్ లో కరెంట్ హై, సో అప్రాక్సిమేట్లీ 406 వరకు మనకు చూపిస్తుంది. 406.35. నెక్స్ట్ రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 364, బట్ అది ఈజీగా నాకు తీసేస్తామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చినాము అండ్ ఆల్మోస్ట్ లైక్ 10th June తర్వాత నుంచి కంప్లీట్గా కన్సల్టేషన్ నుండి బ్రేక్అవుట్ ఇచ్చాం కాబట్టి నాకు తెలిసి మనం ఇంకా ఫర్దర్గా ఈజీగా 406 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. సో రౌండ్ ఫిగర్ మనము 400 కూడా పెట్టుకోవచ్చు. 398 to 400 రేంజెస్లో స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఒకవేళ నేను అలా స్క్వేర్ ఆఫ్ చేసుకున్నా కూడా నా పర్సంటేజ్ వచ్చేసి 398, సో 17% ఉంటుంది. ఎవరైతే జనరల్గా ఇక్కడ ఎంటర్ అవుతారో, లైక్ కరెంట్ క్లోజర్స్ దగ్గర ఎంటర్ అవుతారో వాళ్ళకు కూడా ఈజీగా 10 to 12% ఉందండి. విత్ స్టాప్ లాస్, అగైన్ స్టాప్ లాస్ వచ్చేసి అది రిస్క్ టేకర్స్కి ఒకలాగా ఉంటుంది అండ్ సేఫ్ ప్లేయర్స్కి ఒకలాగా ఉంటుంది. ఆ 2 స్టాప్ లాసెస్ ఏంటో కూడా నేను నా అనాలిసిస్ ప్రకారం నేనైతే పెట్టుకుంటాను, అవి కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. అండ్ వీటి రిజల్ట్స్ వచ్చేసి ఎన్సిసి రిజల్ట్స్ నెక్స్ట్ మంత్ August 6th అలా ఉన్నాయి. సో ఇఫ్ కనుక మన రిజల్ట్స్ బెటర్గా వస్తున్నాయితే ఈజీగా ఈ 400 లెవెల్స్ కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా హ్యూజ్ క్యాపిటల్ ఆర్ జనరల్గా నేను ఏం చేస్తానంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రస్తుతానికి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది మనకు. సో జాగ్రత్తగా గమనించండి, ఇనీషియల్ బ్రేక్అవుట్ ఇది. ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడే రీట్రేస్ అయింది. సో ఎవరైతే ఇక్కడ ఎంటర్ అవుతున్నారో ఇలాంటి స్టాక్స్ ఎలా ఉంటాయి అంటే మనకు హయ్యర్ హై ఫామ్ అయింది ఆల్రెడీ, ఇక్కడ స్వింగ్ అనేది బ్రేక్ అయిపోయింది. సో జనరల్గా ట్రేడ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. సో ఇమీడియట్గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ చిన్నగా అయిపోతుంది, ఏమైనా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఆర్ ఎల్స్ ఫర్దర్గా ఇక్కడ వచ్చి లిక్విడేట్ చేసుకుంటుందా, ఇలాంటి మల్టిపుల్ డౌట్స్ అందరికీ ఉంటాయి. అండ్ అది నిజంగా ఎవరు కూడా ఆన్సర్ చేయలేరు, ఇక్కడ నుంచి కిందికి వస్తుందా పైకి వెళ్తుందా అన్నది. మనం జనరల్గా ఏంటంటే స్వింగ్స్ చూస్తే మనం ట్రేడ్స్ అనేది తీసుకుంటుంటాం. ఇలాంటి డౌట్స్ కనుక మనకు ఉంటే ఏం చేయొచ్చు అంటే, లెట్స్ సే మనం ఎంతైతే డిప్లాయ్ చేయాలనుకుంటాం మళ్ళీ 50% వచ్చేసి ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చు. అండ్ అది ఫర్దర్ గా పైకి వెళ్తే మనం పిరామిడింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ పిరామిడింగ్ అన్నది. ఒకవేళ కిందికి వస్తే కూడా ఏదైతే పాయింట్ అనుకుంటున్నామో, ఒకవేళ లెట్స్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తే తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనం ఫర్దర్ గా కొంచెం పిరామిడింగ్ చేయాలి, యావరేజింగ్ కాదు. లెట్స్ సే యావరేజింగ్ కి పిరామిడింగ్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇలానే క్రాష్ అవ్వకుంటూ వెళ్తే మాత్రం మనం యాడ్ చేసుకోవద్దు యూనిట్స్ అన్నది, స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి యూటర్న్ తీసుకుంటున్నట్టు తెలిస్తే మాత్రం అక్కడ మనం మళ్ళీ పిరామిడింగ్ చేసుకొని యావరేజింగ్, అప్పుడు మన కాస్ట్ అనేది యావరేజ్ అవుతుంది. సో ఫర్దర్ హైస్కి వెళ్తున్న కొద్దీ మన ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో యావరేజింగ్ పిరామిడింగ్ కి డిఫరెన్సెస్ అండ్ ఆల్ ఫర్దర్ సెషన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మెయిన్లీ ఎడ్యుకేషనల్ ట్యూటోరియల్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. లైక్ కొన్ని గుడ్ ఫంక్షనాలిటీస్ టూల్స్ ఉంటాయి, లైక్ సిపిఆర్ థింగ్స్ అండ్ ఆల్, మూవింగ్ యావరేజెస్ ఏవైతే నేను యూజ్ చేస్తానో ఆ బేసిక్ వాటన్నిటిపైన కూడా నేను నాలెడ్జ్ అన్నది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్. డౌన్ ద లైన్ నేను అవి రికార్డ్ చేస్తాను. సో పిరామిడింగ్ అండ్ యావరేజింగ్ పైన కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, లైక్ ఏది ఎలా యూస్ చేయాలి, ఎలాంటప్పుడు యూస్ చేయాలన్నది మీకు అందులో సెషన్స్ త్రూ ప్రొవైడ్ చేస్తానండి. సో ప్రస్తుతానికి అయితే ఎవరైతే ఎన్సీసీకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ అనాలిసిస్ ఓకే అనిపిస్తే వాళ్ళు డైరెక్ట్ ఎంట్రీ తీసుకొచ్చి స్టాప్ లాస్ అగ్రెసివ్ యూజర్స్కి వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అండ్ కన్జర్వేటివ్ వాళ్ళకైతే ఇక్కడైనా ఆర్ఎల్స్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. లైక్ హ్యూజ్ స్టాప్ లాస్ అయినా కూడా పొజిషనల్ ఎంట్రీ కాబట్టి పర్లేదు. అండ్ ఫర్దర్ గా డౌన్ ట్రెండ్ అంటే పడుతుందేమో అన్న డౌట్ ఉంటే దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇక్కడ మనం పార్షియల్ ఎంట్రీ తీసుకొని ఈ జోన్స్ లో కంప్లీట్ గా ఎంటర్ అవ్వచ్చు. అది కూడా స్టాక్ రివర్స్ అవుతుంది అనిపిస్తే, నాకు తెలిసి అయితే ఇది చాలా ట్రెండింగ్ ఉంది స్టాక్.
ఇట్ విల్ గో యాజ్ పర్ మై అనాలిసిస్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఎన్సిసి గురించి అండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి గురించి ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్గా డిస్కస్ చేసాము అండ్ నాకు ఆల్రెడీ దీంట్లో ఈ రేంజెస్లో నేను ఎంటర్ అయ్యాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 10 నుంచి 11% ప్రాఫిట్ ఉంది ఇన్ స్పాన్ ఆఫ్ మంత్. లాస్ట్ మంత్ 15th కూడా సమ్వేర్ నేను ఈ ట్రేడ్ అన్నది తీసుకున్నాను. సరిగా గుర్తులేదు, బట్ రఫ్గా అయితే 1.5 మంత్ అవుతుంది అంతే, అంతకు మించి అవ్వట్లేదు. ప్రస్తుతానికి నేను ఇది ఎందుకు స్పేర్ ఆఫ్ చేయట్లేదు అంటే 2 థింగ్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్ఫెక్ట్ కన్సాలిడేషన్ అవుతుంది, అది కూడా ఆల్ టైమ్ హైలో. సో 1 మంత్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాము. 1 మంత్కి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ లైక్ ఒక టైట్ కన్సాలిడేషన్ అనేది బ్రేక్ చేసింది. మార్చ్ నుంచి జరుగుతున్న కన్సాలిడేషన్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ లేటెస్ట్ హై చూసుకున్నా కూడా, జూన్ హై చూసుకున్నా కూడా మనం ఆల్రెడీ బ్రేక్ చేసేసి ఆల్మోస్ట్ 50% కూడా ట్రావెల్ చేసేసామండి ఆల్రెడీ. సో ఇట్స్ గుడ్ బ్రేక్అవుట్ అని అనుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే జనరలీ ఒక సామెత లాంటిది ఉంటుంది అనమాట. బుల్స్ అన్నది మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే బేర్స్ అనేది కిక్కి దుంకొస్తాయి అనమాట. అంటే బుల్లిష్ మూవ్ అన్నది చాలా స్లోగా వెళ్తుంది, బేరిష్ మాత్రం దన్మన్ పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము జనరలీ ఆల్ టైమ్ హై దగ్గర ఇన్ని రోజులు కన్సాలిడేట్ చెయ్యము, పడేది ఉంటే ఎప్పుడైతే 29th జూలై క్యాండిల్ ఉందో దాని ఇమీడియట్గా నెక్స్ట్ డేనే అంటే 30th జూలై రోజే మనకి ఇంకో కంటిన్యూషన్ క్యాండిల్ అనేది ఇలా ఫామ్ అయ్యేది ఉండే. సో ఇలా పడేది ఉంటే మనకి ఇలా ఫామ్ అయ్యేది ఉండే అనమాట. బట్ అది ఫామ్ అవ్వలేదు, కంటిన్యూషన్ ఫామ్ అవ్వకుండా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా హయ్యర్ సైడ్ అది కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఆల్రెడీ. సో దీని హై వచ్చేసి 1175. మనం ఈ రోజు హై చూసుకున్నా కూడా డబల్ క్లోజర్ చూసుకున్నా 1176. సో ఆల్రెడీ మనం దీనిపైన మనం కన్సాలిడేట్ చేస్తున్నాము. 1 hour టైం ఫ్రేమ్ చూస్తే కూడా మనకు మల్టిపుల్ హయ్యర్ హైస్ అనేవి ఫామ్ అవుతూనే ఉన్నాయి. సో నేను ఏమనుకుంటున్నానంటే జనరలీ మనం ఇంకా నెక్స్ట్ హైస్ చూసే ఛాన్స్ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ దీని రిజల్ట్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 8th ఉంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నితిన్ గడ్కరీ గారు మన ఫినాన్షియల్ మినిస్టర్కి ఒక లెటర్ రాశారనమాట. లైక్ మెడికల్ ఇన్సూరెన్సెస్ నుంచి అండ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ నుంచి జిఎస్టీ తీసేయాలని చెప్పి జనరలీ మన ఎల్ఐసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సో ఆ మెయిల్ అనేది ఒకటి పంపించారు, లెటర్ అనేది పంపించారు ఫినాన్స్ మినిస్టర్కి. సో హోప్ఫుల్లీ అది కనుక జరిగితే ఎల్ఐసికి ఇది ఒక పెద్ద భూమ్ అనమాట. సో మనం నెక్స్ట్ హైక్స్ ఈజీగా చూడడానికి ఛాన్స్ ఉంటుందండి. సో రఫ్గా నేను 10%కి నాకు ఇంకా యాజ్ డిస్కస్డ్ ఒక 5 to 7% ఎక్స్ట్రా వచ్చినా నాకు ఇట్స్ అన్ యాడ్ ఆన్ అనమాట. సో ఇది వచ్చేసి ఎల్ఐసిలో నా అబ్జర్వేషన్ అండి. అండ్ నెక్స్ట్ జనరల్గా నా అకౌంట్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి కరెంట్ ఫినాన్షియల్ ఇయర్, నేను అన్ని మోస్ట్లీ లైక్ షార్ట్ టర్మ్ ట్రేడ్సే తీసుకుంటుంటాను. సో ఏప్రిల్లో వచ్చేసి అన్ని ఆల్మోస్ట్ లైక్ 1-2 monthsలోనే స్క్వేర్ ఆఫ్ అయిపోతుంటాయి, ఎందుకంటే అనాలిసిస్ చేసే తీసుకుంటాను కాబట్టి. నా అనాలిసిస్ ప్రకారం వెళ్తే నేను జనరలీ 10% మినిమం గెయిన్ చేస్తుంటాను. ఒక్కొక్కసారి ట్రైలింగ్ స్టాప్ లాసెస్ కూడా హిట్ అయ్యి అటు ఇటు కూడా అవుతుంటుంది, కాస్ట్ కూడా పోతుంటాయి అనమాట. సో 2nd ఏప్రిల్ నేను వచ్చేసి షిప్పింగ్ కార్ప్లో చేశాను, లైక్ ఆల్మోస్ట్ లైక్ 10.20% బై అమౌంట్ 14,000 ఇన్వెస్ట్ చేశాను. సో 15,000 సంథింగ్ చేంజ్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూసినా 10.2% వచ్చింది. నెక్స్ట్ ఇమీడియట్గా 4th ఇంకొక స్టాక్ కూడా అమ్మేశాను, దాంట్లో వచ్చేసి 10.3% ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. సో దాని తర్వాత 25th రోజు కోల్గేట్, ఇది వచ్చేసి 8% ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నది హిట్ అయిందండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వడం అంటే మాన్యువల్గా మనం పెట్టుకునేది, లైక్ ముందు చెప్పినట్టు అనాలిసిస్ చేస్తాను, దీని కింద క్యాండిల్ వస్తే క్లోజ్ అని చెప్పేసి మాన్యువల్గా క్లోజ్ చేయడమే అనమాట. సో ఇక్కడ వచ్చేసి 8%. దాని తర్వాత 30th వచ్చేసి ఆర్ఈసి, ఇది వచ్చేసి 12% ప్రాఫిట్ అనమాట. ఇన్ ద సేమ్ వే మేలో వచ్చేసి డాబర్, ఇది వచ్చేసి నో ప్రాఫిట్ నో లాస్ అండి, జస్ట్ బ్రోకరేజెస్ అన్నది పోయింది, 95 రూపీస్ ప్రాఫిట్ అమ్మేశాను. లైక్ ఈ స్క్రిప్ట్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువ రోజులు వెయిట్ చేశానండి డాబర్ పైన నేను. సో అది ఎక్కడికి మూవ్ అవ్వట్లేకుండే, దట్స్ వై నేను సేల్ చేసేసాను. లైక్ ఎప్పుడైతే నా ఎంట్రీ దగ్గరకు వచ్చిందో మళ్ళీ కాస్ట్కి నేను సేల్ చేసేసాను, ఎందుకంటే యాజ్ టోల్డ్ నేను మాక్సిమం 3 months ఆర్ వర్స్ట్ కేసులో 4 months అంతకుమించి ఒక స్టాక్కి నేను టైం ఇవ్వను నా షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో. క్లోజ్ చేసేస్తాను 10% ఏం కనుక రీచ్ అవ్వకపోతే, ఎందుకంటే ఐ కాంట్ వేస్ట్ మై ఫండ్స్ ఆన్ అ సింగిల్ స్టాక్ ఫర్ ఇయర్స్ ఆర్ మంత్స్. సో నెక్స్ట్ వచ్చేసి
షిప్పింగ్ కార్ప్ ఇది నా ఫేవరెట్ స్టాక్ అండి. ఎస్సీఐ నేను మాక్సిమం ఆపర్చునిటీస్ తీసుకుంటూనే ఉంటాను ఎస్సీఐలో. సో అగైన్ 9.2%, సో అప్రాక్సిమేట్లీ 10 అనుకోవచ్చు. 28th రోజు సో హిందుస్థాన్ హెచ్పి పెట్రోల్ 10.3%, ఇది కూడా కొంచెం టైం, ఇది నాకు కొంచెం టైం పట్టిందండి. సో ఫస్ట్ నేను తీసుకున్న 1 వీక్లోనే నాకు ఆల్మోస్ట్ 18% రిటర్న్స్ కనిపించాయి. సో 1 వీక్ అవుతుంది కదా, ఇంకా ఫర్దర్గా వెయిట్ చేసాం, బ్రేక్అవుట్ ఇస్తామో అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే హ్యూజ్ క్రాష్ అనేది వచ్చేసింది. సో అక్కడ నాకు ఆల్మోస్ట్ లైక్ చాలా ఆల్మోస్ట్ 6% 7% అన్నది పోయి లాస్ట్కి నాకు ఇంకా 10% మిగిలింది. ఇంకా వదిలేయడం ఎందుకని చెప్పి స్క్వేర్ ఆఫ్ చేసేసుకున్నాను అది. 29th మే ఇది వచ్చేసి పవర్ ఫినాన్స్ 18.54%, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 month ట్రేడ్స్ అంతే అండి. అండ్ 31st రోజు ఇది వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్. యాక్చువల్లీ నేను ఉంచుకొని ఉంటే ఇప్పుడు మంచి ప్రాఫిట్ ఉంటుంది, బట్ వేరే నాకు బెటర్ ఆపర్చునిటీ కనిపించింది. అండ్ బిఎల్ వచ్చేసి అప్పటికే 1 week నుంచి కన్సాలిడేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ లైక్ కాస్ట్లో రిమూవ్ చేసేసాను, లైక్ ఓన్లీ 400 రూపీస్ లాస్, నాట్ అ బిగ్ డీల్, లైక్ 0.78%. ప్రాఫిట్ వస్తే మాత్రం నా మినిమం అన్ని 10 to 12% ఉంటుంది, లాసెస్ మాత్రం మాక్సిమం 4 to 5%. అండ్ జూన్లో వచ్చేసి అనదర్ వన్ M&M ఫినాన్స్. నేను ఎక్కడైతే తీసుకున్నానో అక్కడే ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months కన్సాలిడేట్ అయింది. నాకు ఇంకా టైం వేస్ట్ వద్దనుకొని ఎంట్రీ నుంచే తీసేసాను, లైక్ కాస్ట్లో స్క్వేర్ ఆఫ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ 14th జూన్ గుజరాత్ గ్యాస్, ఇది వచ్చేసి 13.25% వచ్చిందండి. అండ్ నెక్స్ట్ 18th జూన్ ఇది కూడా మళ్ళీ క్రాంప్టన్, ఇది ఎంట్రీ తీసుకున్నాను బట్ ఇమీడియట్గా ఎగ్జిట్ తీసేసుకున్నాను. నాకు రెగ్యులర్గా అలవాటు ఉన్న స్టాక్స్లో లైక్ ఎస్సీఐ ఇలాంటి వాటిలలో నాకు ఆపర్చునిటీస్ కనిపించుండే, సో అందుకోసం అని చెప్పి ఇది స్క్వేర్ ఆఫ్ చేసేసానండి. వీడిఎల్లో ఫండ్స్ కోసం అన్నట్టు నేను స్క్వేర్ ఆఫ్ చేసేసాను ఇవి. సో ఇది వచ్చేసి కరెంట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అండి. సో జూలై ఈ మంత్ నేను ఏది సెల్ చేయలేదు. యాక్చువల్లీ ప్రస్తుతానికి నేను కొన్ని స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాను, ఎల్ఐసి ఒకటి, వీడిఎల్ ఒకటి, జియో ఫినాన్స్ ఒకటి. అవన్నీ కొంచెం ఎల్ఐసి ఆల్రెడీ 11 to 12% ప్రాఫిట్లో ఉంది, వీడిఎల్ వచ్చేసి కాస్ట్లో ఉందన్నమాట. సో మేబీ నాకు తెలిసి ఆగస్ట్లో స్క్వేర్ ఆఫ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ అయితే నాకు ఎక్కడ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అన్నది దొరకలేదు స్టాక్స్ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి. సో ఇదండి నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. నా అనాలిసిస్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ సజెషన్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో అండి. థ్యాంక్ యూ.